హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. సాఫ్ట్గా 2 వేలతో తుంచే విధంగా ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీస్ని చూపిస్తున్నానండి. అండ్ దాంతోపాటు కాంబినేషన్గా చట్నీ రెసిపీస్ కూడా చూపిస్తున్నానండి. ఈ చట్నీలు ఏ బ్రేక్ఫాస్ట్లో తిన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో తోచినప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసే ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి. ఈ బ్రేక్ఫాస్ట్ హెల్త్కు కూడా చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ కావాలి అంటారు. లేట్ చేయకుండా మరి సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా చేసే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు నేను మెజరింగ్ కప్ కాకుండా ఇంట్లో ఉండే కప్పుతో చేసి చూపిస్తున్నానండి. 1/2 కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. తీసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ, సూజీ, ఉప్మా రవ అంటే చూడండి, అది వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో మనం అటుకులు ఇంకా రవ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే దీనికి చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా నార్మల్గా ఉన్న పెరుగు అయినా తీసుకోవచ్చు. ఇలా పెరుగు వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేసుకోవాలండి, లేకుంటే ఉండలు కడుతుంది పిండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ బట్టి కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండికి అయితే ఎలా మిక్స్ చేస్తామో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. అప్పటి వరకు దీనికి కాంబినేషన్గా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీకు రుచికి సరిపోయినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 దాకా తీసుకొని తుంచి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి 4 నుంచి 5 వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మొత్తం పల్లీల మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు పుదీనా తీసుకుంటున్నానండి. పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో మీరు 1 కప్పు కొత్తిమీర అయినా తీసుకోవచ్చు. కానీ పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇప్పుడు టమాటోలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు టామరిన్ వేసుకున్నానండి. చింతపండు వేసుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజులో వేసుకొని మిక్స్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకొని మిక్సీకి వేసుకోవాలి. ముందుగా పల్లీలు అవి చల్లారినాయి కదా, అవి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము పుదీనా టమాటో ఉంది కదా ఉడికించినవి, అవి దీంట్లో వేసుకోవాలి. వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు బౌల్లో తీసుకోవాలి. ఇలా మొత్తం చట్నీని ఒక బౌల్లో తీసుకోవాలండి. దీన్ని అన్నంతో తిన్నా ఏ బ్రేక్ఫాస్ట్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను పోపు పెట్టుకున్నానండి. శనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు తినే చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా పుదీనా టమాటో వేసుకొని చేయండి, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ముందుగా మనము కలుపుకున్నాం కదా ఆ పిండిలో కొంచెం కాస్త గట్టిగా అయితే దాంట్లో 1 పావు కప్పు దాకా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండి లాగానే మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని దానిపైన 1/2 టీ స్పూన్ లెమన్ వేసుకోవాలండి, నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సోడా యాక్టివేట్ అవుతుంది, ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇడ్లీ మోల్లో ముందుగా నేను నెయ్యి రాసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు మనం బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా అన్ని మోల్లో వేసుకోవాలి. ఒకవేళ మీరు బేకింగ్ సోడా లేని వారైతే బేకింగ్ పౌడర్ వేసి కేక్లో వేస్తాం కదా, ఆ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసి దానిపైన 1/2 టీ స్పూన్ దాకా పాలు వేస్తే అలా అయినా యాక్టివేట్ అవుతుంది. లేదంటే మీరు ఈను అయినా 1 పౌచ్ దాకా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ దాకా ఈను అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అన్ని మౌళ్ళలో మనం బ్యాటరీని వేసుకున్న తర్వాత ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకున్నానండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ మౌళ్ళను పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనం 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ మూత తీసి కొంచెం సైడ్కి ఉంచితే మన ఎక్స్ట్రా వాటర్ మొత్తం సైడ్కి వచ్చేస్తుందండి. చూడండి 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీలు బాగా సాఫ్ట్గా చాలా బాగా అయింది. కొంచెం ఇలా ఇడ్లీ పాత్ర కొంచెం చల్లారిన తర్వాత చూడండి, ఇలా మనము కొద్ది వాటర్లో గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా స్పూన్ ముంచి మనం ఇలా ఇడ్లీలు తీస్తే ఈజీగా డిమోల్డ్ అవుతాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి. ఇలా 2 వేళ్ళతో తుంచే విధంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మీకు తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి చాలా మెత్తగా దూదిలాగా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఇక్కడ ఈ చట్నీతో కాంబినేషన్ అయితే రుచి చాలా బాగుంటుందండి. పప్పులు నానబెట్టినప్పుడు ఇలా మనం ఈజీగా ఇన్స్టెంట్గా ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం సింపుల్గా చాలా లైట్గా తినాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బెస్ట్ రెసిపీ అండి. మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి హెల్తీగా ఉండే రాగులతో ఇన్స్టెంట్గా చేసిన బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన రాగి పిండి అండి ఇది. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది తీసుకోవాలండి. మరి అదే కప్పుతో 1 కప్పు పెరుగు, బీట్ చేసుకున్న పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఉండలు లేకుండా ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు విస్కర్ లేని వారైతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని దీనికి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ దాకా వేసి వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న కప్పుతో 1/2 కప్పు కరివేపాకు వేసుకోవాలండి. సన్నగా తరిగి వేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టమైన వాళ్ళు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అయినా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను జీలకర్ర వేస్తలేదండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న రాగి పిండిలో వేసుకోవాలి. ఇలా పోపు వేసుకొని ఇడ్లీలు చేస్తే టేస్ట్ చాలా చాలా బాగా వస్తాయండి. మీరు సన్నగా తరిగిన కొత్తిమీర అయినా దీంట్లో వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను కర్రీ లీవ్స్ మాత్రమే వేసానండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము. ఏ ప్యాన్లో అయితే మనం పోపు వేసుకున్నామో అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు. ఇలా వేయించుకున్న తర్వాత 9 నుంచి 10 దాకా నేను ఇక్కడ క్యాష్యూ వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర క్యాష్యూ లేకపోతే దీని ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేయించుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇవి మీడియం సైజులో ఒక 5 టమాటోలు తీసుకున్నానండి, కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ప్యాన్లో వేసుకున్న తర్వాత
ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలి. 5 నుంచి 6 వేసుకోవాలండి. ఒకవేళ మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసి టమాటోలను కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా టమాటోలు తొందరగా సాఫ్ట్ అయిపోయినాయండి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోల్ని చల్లారించుకోవాలి. టమాటోలు చల్లారే వరకు మనము ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, బ్యాటర్లు ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈను ఒక చిన్న ప్యాకెట్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈను లేకపోతే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ దాకా తీసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకున్నా కానీ ఫ్లఫీగా వస్తాయండి ఇడ్లీలు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఈను బాగా కలుగుతుంది. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు ఇప్పుడు ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా పూసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ని వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియంగా ఉండాలండి. ఒకవేళ చాలా పల్చగా అయిపోతే మీకు ఇడ్లీలు చాలా హార్డ్గా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇదే విధంగా వేరొక ప్లేట్లో కూడా ఇడ్లీ ప్లేట్లో మొత్తం బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలా మొత్తం బ్యాటర్ వేసుకొని ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని వాటర్ వేసి వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనము ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లు పెట్టేసి మనము మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలను ఉడికించుకోవాలండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలను ఉడికిస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎక్కువసేపు ఉంచితే ఇడ్లీలు హార్డ్ అయిపోతాయి. అది ఉడికేలోపు మనం చట్నీని కూడా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, చల్లారించిన పచ్చిమిరపకాయలు క్యాష్యూ వేసుకోవాలండి. వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లారించుకున్న టమాటోలు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోలు వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో తీసుకోవాలి. చట్నీని ఇలా బౌల్లోకి వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. దీనికి పోపు పెట్టుకోవాలండి. రెగ్యులర్గా మనం పెట్టే పోపులాగా పెట్టుకోవాలి. ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కర్రీ లీవ్స్ ఇలా వేసి గార్లిక్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత మిక్స్ చేసుకొని చట్నీని పక్కకు పెట్టుకున్నాం. చూడండి, ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీలు కూడా చాలా బాగా ఉడికినాయండి. చూడండి, ఇలా మనం వేలు పెట్టి చూస్తే అసలు మనకు పచ్చితనం తగలలేదంటే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇడ్లీలు మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా మీరు ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత బాగుంటాయండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్గా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రాగులు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. వీక్లో ఒక్కసారైనా కంపల్సరీగా రాగులను తీసుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిగా ఉంటుందండి. ఇడ్లీ తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.